హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మేకింగ్స్ కిచెన్. సో ఎలా ఉన్నా అందరూ? అయితే చాలా బాగున్నా ఫ్రెండ్స్. ఇవాళ మనం చేసే రెసిపీ ఏంటంటే కోకోనట్ బిస్కెట్స్. సో దానికన్నా ముందు మీరు మాత్రం మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. మేము చేసే రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అవును, లెట్స్ గో టు మై కిచెన్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం 1 బౌల్లో షుగర్ పౌడర్ యాడ్ చేసుకుందాము. 1/2 కప్ ఆఫ్ షుగర్ పౌడర్. అండ్ ఇప్పుడు మనం షుగర్ పౌడర్లో 2 స్పూన్స్ ఆఫ్ ఘీ యాడ్ చేసుకోవాలి. సో ఘీ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. లమ్స్ ఏం లేకుండా ఈవెన్గా మిక్స్ చేసుకోవాలి మనం. సో మనం ఈవెన్గా మిక్స్ చేసేసుకున్నాము. సో మనకి మిక్చర్ అనేది క్రీమీ స్ట్రక్చర్కి టర్న్ అయిపోయింది. అండ్ ఈ క్రీమీ స్ట్రక్చర్లో ఇప్పుడు మనం డెసికేటెడ్ కోకోనట్ పౌడర్ యాడ్ చేసుకున్నాము. అండ్ 1/2 కప్ ఆఫ్ డెసికేటెడ్ కోకోనట్ పౌడర్. సో ఇప్పుడు మనం 1/2 కప్ ఆఫ్ వీట్ ఫ్లోర్ని సీవ్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు మనం 1/2 టీ స్పూన్ ఆఫ్ బేకింగ్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. అండ్ పించ్ ఆఫ్ సాల్ట్, టేస్ట్ కోసం సాల్ట్ యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది మనకు. అండ్ ఇప్పుడు మనం సీవ్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం ఎలాంటి లంప్స్ లేకుండా సాఫ్ట్ డోలా ప్రిపేర్ చేసుకోవాలి. సో ఘీ యాడ్ చేసుకుంటూ సాఫ్ట్ డోలా ప్రిపేర్ చేసుకోవాలి. సో మనం ఈవెన్గా మిక్స్ చేసేసుకున్నాము. అండ్ ఇప్పుడు మనం హ్యాండ్తో సాఫ్ట్ డోలా ప్రిపేర్ చేసుకోవాలి, ఎలాంటి లంప్స్ లేకుండా. సో మనకు రిమైనింగ్ ఘీ కూడా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ డోలా ప్రిపేర్ చేసుకోవాలి. సో చూడండి ఫ్రెండ్స్, మనకి ఎంత సాఫ్ట్గా ఉందో. సో మనం ఘీ ఎక్కువ యాడ్ చేసుకున్నాం కాబట్టి సాఫ్ట్గా టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ ఇప్పుడు మనం ఈ డోని 10 to 15 minutes ఇలా రెస్ట్ చేసుకోవాలి. సో మనం బిస్కెట్స్ని ఇందులో బేక్ చేసుకుంటున్నాము ఈ ట్రేలో ప్లేస్ చేసుకొని. అండ్ ఇప్పుడు మనం ఈ ట్రేని ఇప్పుడు మనం ఘీతో గ్రీస్ చేసుకోవాలి. సో మనం ఘీతో గ్రీస్ చేసేసుకున్నాము. అండ్ ఇప్పుడు మనం సైడ్ ప్లేస్ చేసుకొని బిస్కెట్స్ని ప్రిపేర్ చేసుకుందాం. సో ఆఫ్టర్ 15 minutes, సో మనం చూడండి ఫ్రెండ్స్, డో ఎంత సాఫ్ట్గా ఉందో. అండ్ ఇప్పుడు స్మాల్ లెమన్ సైజ్లోకి డో తీసుకొని బిస్కెట్స్లా కన్వర్ట్ చేసుకోవాలి. సో మనం బిస్కెట్స్ని సర్కిల్ షేప్లో టర్న్ చేసుకొని అండ్ డెసికేటెడ్ కోకోనట్ పౌడర్తో కోటింగ్ ఇవ్వాలి. సో మనం సేమ్ ప్రాసెస్ని రిపీట్ చేసుకోవాలి.
సో మనం అన్నీ సేమ్ ప్రాసెస్గా రిపీట్ చేసుకోవాలి. సో మనం బిస్కెట్కి గ్యాప్ ఇవ్వాలి. సో మనం ఈ ప్రాసెస్ని సేమ్ ప్రాసెస్గా రిపీట్ చేసుకోవాలి. సో మనం బిస్కెట్స్ అనేవి ప్రిపేర్ చేసేసుకున్నాము. అండ్ ఈ బిస్కెట్స్ ఇప్పుడు మనం బేక్ చేసుకోవాలి. సో మనం ఆల్రెడీ ప్యాన్ని ప్రీ హీట్ చేసుకున్నాము. సెంటర్లో స్టాండ్ ప్లేస్ చేసేసుకున్నాము. అండ్ ఇప్పుడు మనం ప్లేస్ చేసుకున్న బిస్కెట్స్ ట్రేని బేక్ చేసుకోవాలి. సో మనం ట్రేని ప్లేస్ చేసేసుకున్నాము. సో ప్లేస్ చేసుకునేటప్పుడు సైడ్ ఎక్కడ టచ్ అవ్వకుండా మనకి ఎగ్జాక్ట్ మిడిల్లో ప్లేస్ చేసుకోవాలి. అప్పుడే మనకు అవెన్లా పర్ఫెక్ట్గా సైడ్స్ నుంచి మనకు హీట్ వచ్చింది. అండ్ ఇప్పుడు మనం మీడియం ఫ్లేమ్లో 20 to 25 minutes బేక్ చేసుకోవాలి. సో ఆఫ్టర్ 25 minutes సో మనకు బేక్ అయ్యేలేదో చూసుకుందాం ఫ్రెండ్స్. సో మనకు బేక్ అయ్యాయి. సో నాకు ఫ్లేవర్ అయితే చాలా బాగా వస్తుంది. కోకోనట్ అండ్ గీ కదా, సూపర్ స్మెల్ వస్తుంది అసలు. సో మనకు బేక్ అయిపోయాయి. సో మనకు బిస్కెట్స్ పర్ఫెక్ట్గా బేక్ అయ్యాయి ఫ్రెండ్స్. మంచి స్మెల్ వస్తుంది మనకు, కోకోనట్ అండ్ గీ కదా, చాలా మంచి స్మెల్ వస్తుంది. అండ్ గోల్డ్ అండ్ బ్రౌన్కి టర్న్ అయిపోయాయి బిస్కెట్స్ అన్నీ. అండ్ ఇప్పుడు మనం ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. సో నాకు డో ఇంకొంచెం మిగిలింది ఫ్రెండ్స్. అండ్ ఈ డోని కూడా ఇప్పుడు మనం బిస్కెట్స్ కన్వర్ట్ చేసుకుందాం, బిస్కెట్స్ లాగా. సో యాస్టిస్ కోకోనట్ పౌడర్తో కోటింగ్ ఇవ్వాలి. సో మనం సేమ్ ప్రాసెస్లో ఈ 3 బిస్కెట్స్ కూడా కుక్ చేసుకోవాలి.
చూడండి ఫ్రెండ్స్, పర్ఫెక్ట్గా కుక్ అయింది మనకు, సాఫ్ట్గా చాలా బాగున్నాయి మనకు బిస్కెట్స్. టేస్ట్ అండ్ టెక్స్చర్ పర్ఫెక్ట్గా వచ్చింది మనకు. చాలా బాగున్నాయి అసలు, చాలా ఈజీగా మనం ప్రిపేర్ చేసుకోవడం. కానీ టేస్ట్ సూపర్ ఉంది అసలు, టేస్ట్ అయితే మనకు. సో మనం కోకోనట్తో ప్రిపేర్ చేసుకున్నాం కాబట్టి చాలా కోకోనట్ ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది మనకు. సో మీరు దీన్ని డెఫినెట్గా ట్రై చేయాలి ఫ్రెండ్స్. సో మనం ఈ బిస్కెట్స్ని స్టోర్ కూడా చేసుకోవచ్చు. సో నెక్స్ట్ టైం ఇంకో రెసిపీతో మళ్ళీ కలుస్తా. అండ్ దెన్ టేక్ కేర్, స్టే హోమ్, స్టే సేఫ్, బాయ్.